Hello, this is Shravya. Welcome back to my channel. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే మేము లాస్ట్ వీక్ మెల్బర్న్ వెళ్ళాము బికాస్ ఐ హ్యావ్ ఎ గుడ్ రీజన్ ఫర్ దాట్. సో అది ముందు వీడియోలో చెప్తాను. సో మెల్బర్న్ వచ్చేసి మాకు బ్రిస్బెన్ టు మెల్బర్న్ 1 hour 50 minutes ఫ్లైట్ అనమాట. సో ఫ్లైట్ ఎయిర్పోర్ట్ వెళ్తున్నాము అండ్ మాకు ఫ్లైట్ వచ్చేసి 1 hour డిలే అయింది ఆ రోజు. యాక్చువల్లీ లాస్ట్ టైం మేము సిడ్నీ వెళ్ళానమాట. నేను 2 times సిడ్నీ విజిట్ చేశాను, బట్ మెల్బర్న్ ఎప్పుడు విజిట్ చేయలేదు. సో మేము యాక్చువల్లీ లాస్ట్ మంతే స్నోఫాల్కి వెళ్దాం అనుకున్నాం మెల్బర్న్, బట్ మాకు ఆఫీస్లో కుదరక వెళ్ళలేదు. సో ఇప్పుడు అంత స్నో ఏమీ లేదు సిటీలో, బట్ క్లైమేట్ మాత్రం ఆల్మోస్ట్ లైక్ బ్రిస్బెన్ క్లైమేట్ లానే అనిపించింది, బట్ లాట్ ఆఫ్ విండీ అనమాట. స్టిల్ బాగుంది, నాకు చాలా నచ్చింది మెల్బర్న్. అండ్ మేము పర్టికులర్గా ఇప్పుడు హాలిడే ఎందుకు ప్లాన్ చేసామంటే, మాకు ఒక పబ్లిక్ హాలిడే ఉందండి August 14th రోజు. అది ఏంటంటే ఎకా అనమాట. అది పబ్లిక్ హాలిడే ఇన్ బ్రిస్బెన్ సిటీ. సో నేను విజయ్ ఆయుష్ ముగ్గురమే కాబట్టి ఆ హాలిడే ప్లాన్ చేసుకున్నాము అలా. అండ్ మాకు మెల్బర్న్లో మేము హోటల్లో స్టే చేసాము. అండ్ మోర్ ఓవర్ సిటీలోనే మా కజిన్స్ ఉంటారనమాట, వాళ్ళు మాస్టర్స్ చేస్తున్నారు, ఒక 5 people. సో అందరికీ అందరినీ కలిసినట్టు ఉంటుంది, హాలిడే కూడా బోరింగ్ లేకుండా ఉంటుందని ఇలా ప్లాన్ చేశాము. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ నమస్తే మామ అని ది బ్రేక్ఫాస్ట్ ట్రక్ అనమాట. దీంట్లో ఆల్ టైప్ ఆఫ్ సౌత్ ఇండియన్ టిఫిన్స్ ఉన్నాయి. ఇది మన హైదరాబాద్ వాళ్ళదే, బట్ టిఫిన్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇక్కడ ఏంటంటే ప్రతి టిఫిన్ లైక్ దోశ, బోండం, ఇడ్లీ అన్నిటికీ సమ్ పల్లీ చట్నీ అండ్ టమాటో చట్నీ అండ్ సాంబార్, ఈ 3 మాత్రం చాలా కామన్గా ఉంది, నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ ఇది వచ్చేసి మేము బ్రైటన్ బీచ్కి స్టార్ట్ అయ్యాము. అక్కడ ఏంటంటే చిన్న బాత్ బాక్సెస్ ఉంటాయన్నమాట. సో సిటీకి వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఏంటంటే హెరిటేజ్ బిల్డింగ్స్ అనమాట మెల్బర్న్లో. దట్ ఈస్ వాట్ మెల్బర్న్ ఈస్ ఫేమస్ ఫర్. హెరిటేజ్ బిల్డింగ్స్ అంటే పాత బిల్డింగ్స్ అండి, లైక్ ఆల్మోస్ట్ 100 years బ్యాక్వి. అవి ఇంకా డెమాలిష్ చేయకుండా అలానే యూజ్ చేస్తున్నారు. అండ్ వాటిపైన చిన్న గ్రాఫిటీ ఆర్ట్స్ ఉన్నాయన్నమాట. సో గ్రాఫిటీ ఆర్ట్ అంటే అది మన ఆరెంజ్ మూవీలో రామ్ చరణ్ చేస్తారు కదా, అదే అనమాట. అవి చాలా ప్రొఫెషనల్స్ చేస్తే చాలా బాగుంటున్నాయి, బట్ ఏంటంటే కొంతమంది డ్రగ్గీస్ అడిక్టింగ్ వాళ్ళు ఏంటంటే పబ్లిక్ టాయిలెట్స్ మీద, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ వాటి మీద వేసేసి పాడు చేసేస్తున్నారు అనమాట. సో అందుకని ఇల్లీగల్ అది. బట్ కొంతమంది ఇంటి మీద వేసేవి చాలా బాగున్నాయి. అండ్ మెల్బర్న్లో మోస్ట్లీ సిటీలో అయితే నేను గ్రాఫిటీ ఆర్ట్ 90% ఆఫ్ ఆల్ ద బిల్డింగ్స్ మీద నేను చూసాను గ్రాఫిటీ ఆర్ట్ అయితే. ఇప్పుడు కనిపించేది బ్రైటన్ బీచ్ అనమాట. సో అవన్నీ యాచెస్, చాలా యాచెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు కనిపించేవి ఏంటంటే అవి బీచ్ వ్యూ హౌసెస్ అనమాట, బాగున్నాయని షూట్ చేశాను. అండ్ 2 kilometers వెళ్తే అక్కడ మనకి బాతింగ్ బాక్సెస్ అన్నీ ఉంటాయండి. అవి ఒక లైన్గా 80 to 90 బాక్సెస్ ఉన్నాయి. సో అవి ఏంటంటే జస్ట్ లైక్ బాత్రూమ్స్ లాగా, లైక్ డ్రెస్సెస్ చేంజెస్ చేసుకోవడానికి బీచెస్లో. బట్ అట్ ద మూమెంట్ అవన్నీ లాక్ చేస్తున్నాయి, అవేమీ యూజ్ చేయట్లేదు. సో అట్ ద మూమెంట్ పబ్లిక్ దాన్ని ఒక ఫోటో షూట్ ప్లేస్ లాగా యూస్ చేస్తుంది, బికాజ్ అవన్నీ రెయిన్బో కలర్గా పెయింట్ చేసి ఉన్నాయి కదా, ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క కలర్లో. సో మోస్ట్లీ అందరూ దాన్ని ఫొటోస్ కోసమే యూస్ చేస్తున్నారు. చూడడానికి చాలా బాగుందండి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. అండ్ ఇక్కడ కొన్ని సెల్ఫీస్ అండ్ ఫొటోస్ కూడా దిగాము.
సో ఇంకా బీచ్ అయిపోయాక ఇంక మేము సిటీకి రిటర్న్ అయిపోయాము. ఆల్మోస్ట్ 3:30, 4 అయిపోయింది. మా కజిన్ తను మాస్టర్స్ చేస్తున్నాడనమాట. తనకి ఎగ్జామ్ ఉంది ఆ రోజు. సో అది వాళ్ళ కాలేజ్. అది షూట్ చేద్దాం అనుకున్నాను, బట్ చెట్టు అడ్డం వచ్చేసింది. ఇంకా అక్కడి నుంచి వాడిని పిక్ చేసుకొని లంచ్కి వెళ్ళామన్నమాట. మెల్బర్న్ ఏంటంటే త్రూ అవుట్ ఆస్ట్రేలియాలో ఇండియన్ పాపులేషన్ చాలా ఎక్కువ. సో అందుకేనేమో ఫుడ్ కూడా చాలా బాగుంది ఇక్కడ. సో మెల్బర్న్ ఏంటంటే సీరియస్లీ ఫుడ్ లవర్స్కి చాలా ఎంజాయ్ చేస్తారు ఈ ట్రిప్ మాత్రం. ఎక్కడ పడితే అక్కడ సౌత్ ఇండియన్ ఏంటి, నార్త్ ఇండియన్ ఏంటి, చాలా బాగున్నాయి ఫుడ్ అయితే. అసలు అమేజింగ్, అసలు టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు కనిపిస్తుంది వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ట్రామ్ అంట మెల్బర్న్ సిటీలో. మరి అది ఒక్కటే ఉందో లేదో తెలీదు, బట్ చాలా డిఫరెంట్గా ఉంది. అది యాంటిక్ లుక్ లాగా. ఇంకా అయిపోయాక కొంచెం సేపు ఇంట్లో రెస్ట్ తీసుకొని నైట్ 8:30, 9కి మళ్ళీ ఒకసారి సిటీ చూద్దామని వచ్చామన్నమాట. నైట్ ఎలా ఉంటుందో లైట్స్తో అని. సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్. నాకు బాగా నచ్చింది నైట్ వ్యూ అయితే. ఇక్కడ చూసారా, ఇవి ఎల్ఈడి డిస్ప్లే బోర్డ్స్ అనమాట. దాంట్లో బర్డ్స్ అవి మూవింగ్ లాగా ఉన్నాయి. చాలా బాగున్నాయని కొంచెం క్యాప్చర్ చేశాను. అండ్ ఇది వచ్చేసి నేషనల్ గ్యాలరీ మ్యూజియం అనమాట. సో దాని ఎంట్రన్స్ ఇది. సో నెక్స్ట్ ఇలా ముందుకు వెళ్ళగానే అక్కడ ఒక రివర్ ఉందన్నమాట. సిటీ రివర్ అంట అది. సో ఇది మధ్యలో ఉంది. దాని చుట్టూ ఏంటంటే ఫుడ్ స్టాల్స్ అవన్నీ ఉన్నాయి. సో ఆ రివర్లో ఏంటంటే చిన్న చిన్న బోట్స్ అవి ఉన్నాయి. అండ్ దీని చుట్టూ చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. నాకు తెలిసి అవేమి రెసిడెన్షియల్ కాదు, మొత్తం ఆఫీసెస్, ఐటీ ఆఫీసెస్ అండ్ బ్యాంకింగ్ అవి ఉండొచ్చు. సో క్యాప్చర్ చేశాను, బట్ నేను ఎక్కువ నరేషన్ చేయలేనండి, నాకు రాదు. సో జస్ట్ హ్యావ్ ఎ లుక్. నెక్స్ట్ కొంచెం అలా వాక్ చేస్తే ఇది ఫెడరేషన్ స్క్వేర్ అనమాట. ఈ వాల్కి ఏంటంటే మొత్తం డిస్ప్లే చేస్తున్నారు అక్కడ ఏమేం ఈవెంట్స్ జరుగుతాయి అని డేట్తో సహా. సో మొన్న రీసెంట్గా మేము వెళ్ళినప్పుడు ఫిల్మ్ఫేర్ ఫెస్టివల్ జరుగుతుందన్నమాట. రామ్ చరణ్ అండ్ ఉపాసన కూడా వచ్చారు. సో అది కూడా వీడియోలో క్యాప్చర్ చేశానమాట. అది ఫెడరేషన్ స్క్వేర్. ఇలా కొంచెం ముందుకు వస్తే ఏంటంటే ఇది క్లాక్ టవర్స్ లాగా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి సిటీలో. సో ఇది క్లాక్ టవర్. అండ్ మెల్బోర్న్ సిటీలో ఏంటంటే ట్రామ్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి. సో ఈ ట్రామ్స్ వల్ల ట్రాన్స్పోర్టేషన్ చాలా ఈజీ ఉంటుంది సిటీకి. సో పీపుల్ ఆఫీసెస్కి కూడా బాగా ఈజీగా వెళ్ళిపోతారు. అండ్ మా కజిన్స్ చెప్పడం ఏంటంటే కాలేజెస్ కూడా ట్రామ్స్ ప్రిఫర్ చేస్తారంట. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది చైనా మార్కెట్ అంట. సో ఇక్కడ కనిపిస్తుంది కదా చైనీస్ వాళ్ళది డ్రాగన్.
అండ్ నెక్స్ట్ కనిపించేది వింటర్ నైట్ మార్కెట్ అంట. సో మేము వెళ్ళినప్పుడు వింటర్ అయిపోయిందండి. సో 10-15 డేస్ బిఫోర్ చాలా ఎక్కువ ఈవెంట్స్ ఉన్నాయంట, వింటర్ మార్కెట్స్ లాగా, లైట్ ఫెస్టివల్స్ అని అట్లా. బట్ అన్ఫార్చునేట్లీ అన్నీ అయిపోయాయి. సో వింటర్ మార్కెట్ కూడా చాలా బాగుంది. ఎలా ఉన్నాయంటే మొత్తం ఎక్కువ ఫుడ్ స్టాల్స్ ఎక్కువ, బట్ హ్యూజ్ పాపులేషన్, హ్యూజ్ పీపుల్ ఉన్నారు. సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మేము లూమ్ అని ద ఆర్ట్ గ్యాలరీ అనమాట, అది వరల్డ్ బిగ్గెస్ట్ ఆర్ట్ గ్యాలరీ, దానికి వెళ్దాం అనుకున్నాము. అది DFO మెల్బర్న్లో ఉంది. సో ఫస్ట్ అలా మార్నింగ్ సరవణ భవన్లో బ్రేక్ఫాస్ట్ చేసేసి అండ్ మంచి కాఫీ తాగి లూమ్కి వెళ్దాం అనుకున్నాము. అండ్ ఆఫ్టర్ పోస్ట్ లంచ్ మేము స్నోకి ప్లాన్ చేసామన్నమాట, మౌంట్ బాబా అని, దానికి వెళ్ళాము. సో దీనికి లూమ్కి వచ్చేసి ఎంట్రీ టికెట్ ఉంటుందన్నమాట, లైక్ $50 పర్ అడల్ట్. అండ్ స్టూడెంట్స్కి కొంచెం కన్సెషన్ కార్డ్స్ వస్తాయి. లోపలికి వెళ్తే మాత్రం అన్ని మాస్టర్ పీసెస్ అన్నమాట. అసలు ఎంత బాగుందో, అంత ఆర్ట్ వర్క్. ఎలా ఉంది అంటే పెద్ద ఆడిటోరియంలో అన్ని ప్రొజెక్టర్స్ ప్లే అవుతూ ఉంటాయి. సో వాళ్ళు ఎలా అంటే కొంచెం స్టోరీ టెల్లింగ్ అనమాట, లైక్ జీసస్ స్టోరీ, మొనాలిసా, చాలా స్టోరీ టెల్లింగ్స్ ఉన్నాయి. ఈ రెండు వచ్చేసేమో కొంచెం ఆర్ట్ వర్క్ లాగా ఉందన్నమాట. మొత్తానికైతే ఏదో పెద్ద ఒక వింత ప్రపంచంలోకి వెళ్ళినట్టు ఉంటుందన్నమాట. ఇట్స్ వర్త్ వాచింగ్. అక్కడ కనిపిస్తుంది కదా ఫ్లోరెన్స్ 1503 to 1512 AD అని, అలా టైటిల్ వచ్చేసి మొత్తం దాని మీద స్టోరీ డిపెక్ట్ అవుతుందన్నమాట. మొత్తం వీడియోనే, ఆడియో ఏమి వినిపించదు. మొత్తం లైక్ 360 degrees మొత్తం పిక్చర్స్ కనిపిస్తూ ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి చిన్న పెయింటింగ్ అనమాట. పక్కన ఒక స్టేషన్ లాగా ఉంది, దాంట్లో మనము ఒక డ్రాయింగ్ చూసి డ్రా చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి ఏమో జస్ట్ ఒక స్కెచ్ చేసినట్టు ఒక మనిషి లైక్ మన ఫోటోని కెమెరాలో క్లిక్ అవుతుంది, దాన్ని బట్టి ఫోటో డ్రా చేస్తున్నారు స్కెచ్. బట్ అస్సలు మ్యాచ్ అవ్వలేదండి, ఏదో టైంపాస్ కోసం లాగా ఉంది. అండ్ దట్స్ ఇట్. సో ఇది వచ్చేసి పార్ట్ 1. సో నెక్స్ట్ పార్ట్లో మేము స్నో మౌంటైన్స్కి వెళ్ళాము, అండ్ తర్వాత అది పార్ట్ 2లో ఉంటుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.